రవికుమార్ గారు మీ ఒపీనియన్ ఏంటి? జ్యోత్స్న గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు మహిళలకు ఈయనేదో చేస్తున్నట్టుగా ఏదో అంతా మహిళలకు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ఒక్కడేం చేయట్లేదు. కేంద్రం నుంచి ఇప్పుడు ఈయన వచ్చి జస్ట్ 2.5 years అయింది అంతే. అంతకుముందు 12 సంవత్సరాల నుంచి మహిళలకు చేస్తుంది ఎవరండి? ఇప్పుడు ఈ దేశంలో 2014లో ప్రధానమంత్రి గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు 4 కోట్లకు పైగా ఇల్లు కట్టించినారు. ఈ 4 కోట్లకు పైగా ఇల్లు ఎవరిపైన రిజిస్ట్రేషన్ అయినాయండి? సగానికి పైగా మహిళల పైన రిజిస్ట్రేషన్ చేసినాం. అంతేకాదు ప్రతి ఇంటి ముందు టాయిలెట్ కట్టాలి, మహిళల గౌరవాన్ని కాపాడాలనే ఒక లక్ష్యంతో దేశం మొత్తం మీద ఒక విప్లవంగా తీసుకొని ప్రతి ఇంటి ముందు ప్రతి ఊర్లో ప్రతి ఇంటి ముందు టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడింది నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కాదండి. అంతేకాదు ప్రతి మహిళ ఇంటి లోపల కట్టెల పొయ్యితో పొగతో బాధపడుతుందని చెప్పేసి ప్రతి మహిళకు ప్రతి వంటింట్లో గ్యాస్ సిలిండర్ ఉండాలని చెప్పేసి ప్రతి ఇంట్లో ప్రతి వంటింట్లో మహిళకు గ్యాస్ సిలిండర్ ఇచ్చింది మోడీ గారు కాదండి, భారతీయ జనతా పార్టీ కాదండి. ప్రతి ఇంటికి కరెంట్ ఉండాలా, ప్రతి ఇంట్లో మహిళకు కరెంటుతో తను పని చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఇంటికి కరెంట్ ఇచ్చింది మోడీ గారు కదండి. దేశం మొత్తం మీద నేను ఏమంటున్నా, 12 ఏళ్ళు మీరు అంతకుముందు కాంగ్రెసే కదా, అంతకుముందు కూడా గ్యాస్ కనెక్షన్స్ వచ్చినాయి, అంతకుముందు కూడా ఈ టాయిలెట్స్ నిర్మాణం జరిగినాయి. నేనేమంటున్నానండి, 18 కోట్ల టాయిలెట్స్ నిర్మాణం జరిగినాయి. మరి అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎందుకు నిర్మాణం చేయలేకపోయిందండి? 4 కోట్ల ఇల్లు కట్టినాము, మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయిందండి? ఇన్ని గ్యాసులు కొన్ని కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన మహిళల కోసం మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయిందండి? ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కరెంట్ ఇచ్చినాము, మారుమూల గ్రామానికి కూడా కరెంట్ ఇచ్చినాము, మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయిందండి? ప్రతి ఇంటింటికి నల్సే జల్ అని చెప్పేసి ప్రతి ఇంటికి నల్లా పైపు ద్వారా నీళ్ళు ఇవ్వగలిగినాం. ఈ దేశం మొత్తం మీద ప్రతి గ్రామానికి మారుమూల గ్రామానికి కూడా నల్లా ద్వారా నీళ్ళు ఇవ్వగలిగినాం. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయిందండి? ఇవన్నీ కూడా మహిళలకు అవసరమయ్యే పనులు కాదా? మహిళల కోసం చేసింది కాదా? అంటే నేనేమంటున్నా, కేవలం ప్రచారం కోసం చేసుకునే పనులు కాదు, మహిళలకు నిజంగా అవసరమైనవని చెప్పేసి మేము చేసినాం కదా. దాని ఒక సంకల్పం తీసుకొని విభేదించడం అని కాదు. ఈవెన్ ఇప్పుడు సీఎం గారు మాట్లాడినప్పుడు కూడా మా టైంలోనే జరిగింది అన్నదాన్ని నేనేమి యాక్సెప్ట్ చేస్తూ చెప్పను. ఎట్ ద సేమ్ టైం మీ టైంలోనే మొత్తం జరిగింది అనేది కూడా ఏకీభవించలేనిది. ఎందుకంటే వాళ్ళు మొదటగా చేసినటువంటివి, మీరు మొదటగా వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టిన వాటిని మీరు వచ్చిన తర్వాత డెఫినెట్ గా అదే ఆ ఫాస్ట్నెస్ ఉంటది కదా. సో ఇప్పుడు ఇప్పుడు మేము చిన్నప్పుడు చూసాము, ఎవరి ఇళ్లలో వాళ్ళు టాయిలెట్స్ గనక కట్టుకుంటే ప్రభుత్వం నుంచి 3 విడతలుగా అమౌంట్ వచ్చేది. సో గ్యాస్ కనెక్షన్స్ రావడం చూసాము, గ్రూపులుగా ఏర్పడ్డ వాళ్లకు ఫ్రీగా కనెక్షన్స్ ఇవ్వడం చూసాము, కొనుక్కున్న వాళ్ళని కొనుక్కున్నట్టు కూడా ఉన్నాం. అంటే అటువంటివి కార్యక్రమాలు జరిగాయి. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అంటే వాళ్ళే మొత్తం చేశారని అనట్లేదు. ఈవెన్ మీరు ఈ 12 ఏళ్లలో మొత్తం చేశారనేది కూడా కరెక్ట్ కదా. అంటే మీ వర్షన్ మీరు చెప్పుకున్నప్పుడు మేము కదా అండి అని అంటే అది ఎట్లా కుదురుతుంది? వాళ్ళు చేశారు, మీరు చేశారు. తేడా ఏంటో ఒకసారి గమనించండి. తేడా నేనేమంటున్నా, పథకాలు రూపకల్పన చేయడంలో అందరూ దిట్టనే, ప్లానింగ్ చేయడంలో ప్లాన్స్ అందరికి ఉంటాయి, గూగుల్ కొడితే ప్లాన్స్ వచ్చేస్తాయి. ఆ ప్లాన్స్ ని 100% ఎగ్జిక్యూట్ చేయడం ఇంపార్టెంట్. ఎగ్జిక్యూట్ చేయగలగాల, గ్రౌండ్ లో దించగలగాల ఆ ప్లాన్స్ ని. అది కదా అడ్మినిస్ట్రేషన్ అంటే, అది కదా నాయకుడి లక్షణం అంటే. ఇప్పుడు మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 పంపిస్తే కేవలం 10 పైసలు లబ్ధిదారుడికి చేరుతాయని చెప్పేసి రాజీవ్ గాంధీ గారే వాపోయినప్పుడు, మరి కాంగ్రెస్ పార్టీ ఆ రాజీవ్ గాంధీ గారి తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు 2 ప్రధానమంత్రులు అయ్యారు. వాళ్ళు ఏమైనా చేయగలిగిరా? దాన్ని ఏమన్నా నిర్మూలించగలిగిరా? ఆ దళారీ వ్యవస్థ నిర్మూలించగలిగిరా? మోడీ గారు నిర్మూలించగలిగారు. మోడీ గారు కదా ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం పంపించిన ప్రతి ఒక్క రూపాయిని లబ్ధిదారుడి అకౌంట్ లో డైరెక్ట్ గా వేస్తుంది. అది మరి అంతకుముందు పివి నరసింహారావు గారి హయాం కావచ్చు, రాజీవ్ గాంధీ గారి హయాం కావచ్చు, మన్మోహన్ సింగ్, మరి ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారి హయాం 10 ఏళ్ల హయాంలో మరి ఆయన ఎందుకు చేయలేకపోయిందండి? నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఏ మారుమూల గ్రామానికైనా వెళ్ళి నేను మన రాష్ట్రంలో చిట్ట చివరి గ్రామం నుంచి వస్తున్నా, కర్ణాటక బార్డర్ నుంచి నేను వస్తా. మా గ్రామంలో కరెంటు లేని ఇల్లు లేదు, టాయిలెట్ లేని ఇల్లు లేదు, అంటే ఇంటి ముందు నల్ల లేని ఇల్లు లేదు. ఇది ఇప్పుడు సాధ్యమైందండి, ఇంతకుముందు సాధ్యమయ్యేది కాదు. మేము మా ఊరికి వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు పడేది. ఊరికి వెళ్తే నీళ్లు ఉండవు, కరెంట్ ఉండదు, ఇంటి ముందు పోవడానికి టాయిలెట్ ఉండదు.
ఇప్పుడు మన తెలంగాణ ఒకటే చెప్తున్నారా, దేశం మొత్తం గురించి చెప్తున్నారా మీరు రవి గారు? దేశం మొత్తం కూడా ఒక నిమిషం వినండి, దేశం మొత్తం మీద ఇవన్నీ కార్యక్రమాలని తీసుకొని వీటిని ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్ అండి. నేనేమంటున్నా, ఆ ఇంప్లిమెంట్ చేసే సత్తా ఉండాలంటున్నా, ఆ యొక్క సంకల్పం ఉండాలంటున్నా. ఆ సంకల్ప బలం, ఆ సత్తా భారతీయ జనతా పార్టీ నిరూపించుకుంది, మోడీ గారు నిరూపించుకున్నట్టుగా. వాళ్ళు మిషన్ భగీరథ ఒకటి, ఇప్పుడు రాష్ట్రం గతంలో మిషన్ భగీరథ ఒకటి తీసుకొచ్చారు, దాని ఇన్స్పిరేషన్ తోని జల్ జీవన్ మిషన్ వచ్చింది. అవునా? అంటే తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ మొత్తం దేశం మొత్తం చెప్తారా? అంటే అన్ని చోట్ల ఇదే విధంగా ప్రతి ఇంటికి నీళ్లు వస్తున్నాయి, అండ్ మారుమూల ప్రాంతాల్లో కూడా కరెంట్ ఉంది అంటే అది అందరం ఒప్పుకుందామా? నిజమేనా? ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందు దిలీప్ రెడ్డి గారు ఒకటి ప్రస్తావించారు మన రాష్ట్రపతి గారి గురించి, ఇంకా అంటే ప్రమాణం చేయబోతున్నటువంటి ముందు విలేజ్ కు పవర్ ఇచ్చిన పరిస్థితి, అవునా కాదా? నేను విషయం చెప్తానండి. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఈ రెండు పథకాలు కేంద్ర ప్రభుత్వం నల్సే జల్ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత వచ్చినటువంటి పథకాలు. వాటిని వీళ్ళు తర్వాత ఈ పథకం పెట్టుకొని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఈ పేరుతో జాయిన్ అయ్యారు, కేంద్ర ప్రభుత్వ పథకంలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం వాటిని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగింది. కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఇది ఇంప్లిమెంట్ అయ్యేదే కాదు. అట్లా కేంద్ర ప్రభుత్వ పథకంలో ఇప్పుడు చూడండి, మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా. విబిజీ రామ్జీ పథకం ఉన్నది, ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా డైలమాలు ఉన్నది, దాంట్లో జాయిన్ అవ్వాలన్నా వద్దా. దాంట్లో జాయిన్ అవ్వాలంటే 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల ఎందుకు అసలు కేంద్ర ప్రభుత్వం ఆ లింక్ ఎందుకు పెట్టింది అంటే దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం కుదురుతుందని చెప్పేసి అక్కడ లింక్ పెట్టింది. ఇప్పుడు అది సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కడ కూడా దాంట్లో ఎటువంటి అవకతవకలకు అయ్యే అవకాశం ఉండదు అనమాట. దానికోసం పెట్టింది. డబ్బులు కడితే అవకతవకలు ఉండయా? మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇప్పటికీ కూడా మన ఏదైతే ఆయుష్మాన్ భారత్ పథకం ఏది ఉన్నదో, ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరడానికి ఇప్పటికి కూడా డైలమాలు ఉన్నది ప్రభుత్వం. ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరితే సమాధానం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం ఏదైతే డబ్బు ఇస్తుందో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు పథకాలు ఇదే విధంగా ఉంటాయండి. ఇప్పుడు మెట్రో గురించి నేను ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. మెట్రో 2వ దశ గురించి మాట్లాడతాను. మెట్రో 2వ దశలో 50% కేంద్ర ప్రభుత్వం పెట్టాలో, 50% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు 50% ఏదైతే 13,000 కోట్లు పెట్టాలో దాన్ని సేకరించడానికి నానా ఇబ్బందులు పడుతున్నది. అంతకుముందు ఎల్ఎన్టీ నుంచి తీసుకోవడానికి ఏదైతే 17,000 కోట్ల రూపాయలు ఏదైతే పే చేసినారో, 12 + 5,000 కోట్లు ఏదైతే పే చేసినారో దానికోసం కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నుంచి అప్పు ఇప్పించింది. ఎల్ఎన్టీ నుంచి అంటే ఏ పథకం మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటారు.